సార్ ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే నిన్న అసెంబ్లీ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అయితే మొత్తం కేటీఆర్ ఇటు ప్రతిపక్షంలో వన్ మ్యాన్ షో అని చెప్పేసి అంటున్నారు. అటేమో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మొత్తం మాటల యుద్ధం జరిగింది. అటు విమర్శలు చేసుకున్నారు వ్యక్తిగతంగాను మొత్తం అన్నిట్లో. దీన్ని మొత్తం ఈ సమావేశంలో మీరు ఎలా పరిగణిస్తారు సార్ నిన్న జరిగిన సమావేశాన్ని? యాక్చువల్లీ నిన్నంతా కూడా మొన్ననేమో గవర్నర్ గారి ప్రసంగం జరిగింది. నిన్నంతా కూడా ఇక లాంఛనమైన కార్యక్రమం ఏంటంటే సంప్రదాయం ప్రకారం ఆ గవర్నర్ ప్రసంగం మీద గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. అంటే గవర్నర్ గారు ఉభయ సభలకి వచ్చి ఆమె రాజ్భవన్ నుంచి వచ్చి ఉభయ సభల సభ్యుల్ని కొత్త సభ్యులను ఉద్దేశించి ప్రసంగించి మా ప్రభుత్వం ఇది లక్ష్యాలు ఇవి అని చెప్పి ఈ సభ్యులకి చెప్పటము, అట్ ది సేమ్ టైం జనంకి కూడా చెప్పటం. ఆవిడ చెప్పి వెళ్ళారు కాబట్టి ఆమెకి కృతజ్ఞతాపూర్వకంగా ఒక తీర్మానం, ధన్యవాదాలు చెబుతూ ఒక తీర్మానం చేస్తుంది సభ. ఆ ధన్యవాదాల తీర్మానం మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి అపోజిషన్ లీడర్ దగ్గర నుంచి సభలో అన్ని పార్టీల నాయకులు మాట్లాడతారు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పటము. అదే సందర్భంలో ఆవిడ చెప్పిన దానిలో ఏమన్నా ప్లస్ పాయింట్స్ ఉంటే సమర్థించే వాళ్ళు ఉంటారు. సహజంగానే అపోజిషన్ వాళ్ళు అందులో మైనస్ పాయింట్స్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తారు. నిన్న రోజంతా కూడా అదే జరిగింది. స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు ఆ తీర్మానం మీద చర్చని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ఆయన కూడా దాదాపు ప్రతిపక్షం మీద ఒక రకంగా అటాక్ చేసినట్టే ఆయన స్పీచ్ ఉన్నది. సహజంగానే అపోజిషన్ వాళ్ళు ఈ ధన్యవాద తీర్మానం మీద పార్లమెంట్లో జరిగినా అసెంబ్లీలో జరిగినా ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ జరిగినా సరే అపోజిషన్ వాళ్ళు ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని, ఇప్పుడంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి కానీ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఇదే ఉంటుందిగా. అప్పటికి గవర్నమెంట్ నడిచి ఒక ఏడాది అవుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని తూర్పారబడటానికి ప్రయత్నిస్తారు. అందులో ఉన్న ఇల్లాజికల్ ట్రెండ్స్ని వాళ్ళు జనం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే నిన్న వచ్చేసరికి ఈ రేవంత్ రెడ్డి గారు మన టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనుచిత నిర్ణయాల మీద ఆయన మాట్లాడటము, ముఖ్యంగా ఈ అవినీతి మూలాలను పెకలించేస్తాను అని చెప్పి ప్రతిపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడటము, దాంతో సభలో కొంచెం వాతావరణం హీట్ ఎక్కటము. అట్ ది సేమ్ టైం కేటీఆర్ గారు కూడా తనకున్న సభా సమయాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని కౌంటర్ అటాక్ చేయడానికి ఆయన ఒక రకంగా సక్సెస్ అయినారు కూడా. గవర్నమెంట్ ఏ ఇష్యూ మెన్షన్ చేసినప్పటికీ ఆ ఇష్యూలోకి కూలంకషంగా వెళ్ళి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆయన చెబుతూ ఎదురుదాడి చేయటం అనేది జనాన్ని కూడా అట్రాక్ట్ చేసినట్టే కనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి ఆంధ్రప్రభ.